ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు రావాలని నోటీసులో తెలిపింది. కేసులో నిందితుడిగా ఉన్న రామచంద్ర పిళ్ళై నిన్న అప్రూవర్ గా ఉన్నారు. పిళ్ళైతో పాటు కేసులో నిందితులుగా ఉన్న మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి గతంలోనే అప్రూవర్లుగా మారారు. లిక్కర్ కేసు విచారణలో భాగంగా గతంలో సీబీఐ, ఈడీ కవితను ప్రశ్నించాయి. సీబీఐ అధికారులు కవితను హైదరాబాద్ లో విచారించగా ఢిల్లీ ఈడీ ఆఫీసులో 3 సార్లు ప్రశ్నించారు అధికారులు. తాజాగా ఆమెకు మరోసారి ఈడీ నోటీసులు ఇవ్వటం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్, ఢిల్లీ ఈడీ ఆఫీసులో ఆల్రెడీ 3 సార్లు ప్రశ్నించారు కవితను, ఇప్పుడు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఎట్లా చూడాలి? ఢిల్లీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తు చేసిన తర్వాత మొట్టమొదటిసారి దర్యాప్తు చేసిన రెండో ఫేజ్ ఇన్వెస్టిగేషన్ కింద తీసుకోవాలి. ఎందుకంటే ఈడీ అధికారులు బ్రైబ్ తీసుకున్నారు. దాంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, అంటే ఇంటర్నల్గా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉన్నటువంటి వింగ్ అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో అట్లాంటి ఈడీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే అమన్దీప్ దల్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి లిక్కర్ వ్యాపారం ఆమన్ దీప్ అనేటువంటి వ్యక్తిని లిక్కర్ వ్యాపారంలో ఆయన పాత్ర ఉంది. ఆయనకు సంబంధించిన పేర్లు కూడా ఛార్జ్షీట్లో ప్రస్తావన చేశారు. కానీ ఎక్కడా కూడా అక్యూజ్డ్ లిస్టులో ఆయన పేరు పెట్టకుండా ఉండేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో అధికారులు పనిచేస్తున్నటువంటి పవన్ ఖత్రి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ డైరెక్టర్ని ఆయన పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈడీ. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటుగా ఆయన బయట కేసులో ఉన్నటువంటి అక్యూజులు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులతో మాట్లాడుతున్నట్టుగా, వాళ్ళతో బేరసారాలు చేస్తున్నట్టుగా అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో ఉండి డైరెక్టర్ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ నెక్స్ట్ అరెస్ట్కి సంబంధించిన అంశాలు కానీ, ఇన్వెస్టిగేషన్ యాంగిల్ కానీ, నెక్స్ట్ తీసుకోవడం స్టెప్స్ గురించి లిక్కర్ సిండికేట్ వ్యాపారానికి సంబంధించిన దాంట్లో ఇది సౌత్ లాబీ కావచ్చు, అట్లాగే ఢిల్లీ లెవెల్లో జరిగినటువంటి ఈ పాలసీ చేంజ్ టైంలో జరిగినటువంటి అక్రమాలపైన మొత్తం ఛార్జ్షీట్లు దాఖలు చేయడం, స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం, నెక్స్ట్ అరెస్టులు, నోటీసులు ఎవరికి ఇస్తారు, 41 నోటీసులు కావచ్చు, 164 కింద స్టేట్మెంట్లు ఎవరెవరు రికార్డ్ చేస్తారని పూర్తి స్థాయిలో సమాచారం డైరెక్టర్ దగ్గర ఉంటుంది. ఆ డైరెక్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్కి సంబంధించి డైరెక్టర్ పెట్టిన మీటింగ్లో అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నటువంటి ఖత్రి డైరెక్ట్గా ఇందులో ఉన్నటువంటి లీక్స్ ఇచ్చారు. అట్లాగే 5 కోట్ల రూపాయలని లంచం రూపంలో తీసుకున్న విషయాన్ని దర్యాప్తు చేశారు. అంటే మార్చి నుంచి ఇప్పటివరకు సెప్టెంబర్ వరకు ఎమ్మెల్సీ కవితను విచారించిన తర్వాత దాదాపు 5-6 నెలల గ్యాప్ వచ్చింది. దాదాపు నెలన్నర నుంచి ఈ కేసు పైనే దర్యాప్తు చేశారు. దాంట్లో భాగంగా ఎవరెవరు బ్రైబ్స్ ఇచ్చారు, ఈ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఖత్రి ఎవరెవరి దగ్గర బ్రైబ్స్ తీసుకున్నారు, ఎవరెవరికి సమాచారం ఇచ్చారనే విషయాలను కూడా సేకరించారు. సో ఈ లంచం తీసుకున్న తర్వాత ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి లంచం తీసుకున్న తర్వాత ఆ కేసు దర్యాప్తు చేసిన తర్వాత మరొకసారి కవితకు నోటీసులు జారీ చేసి మళ్ళీ హాజరు కావాలనడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో మొదటి నుంచి కూడా సౌత్ లాబీలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటిదాకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. ఛార్జ్షీట్లలో కూడా వాళ్ళ పేర్లను ప్రస్తావించింది. అరుణ్ రామచంద్రయ్య పిల్లకి సంబంధించి ఎవరైతే హైదరాబాద్ బేస్ నుంచి ఢిల్లీకి మీడియేటర్గా ఉండి ఈ బిజినెస్ను మొత్తం కూడా ఈ లిక్కర్ సిండికేట్ సంబంధించినటువంటి వ్యాపారాన్ని మొత్తం ఎట్లా చేయాలి, అట్లాగే దీంట్లో L1 లైసెన్స్లకు సంబంధించి ఎవరెవరికి కేటాయించాలి, లిక్కర్ సిండికేట్ వ్యాపారంలో ఉన్నటువంటి మాగుంట రాఘవరెడ్డి, అట్లాగే ఆయన కొడుకు మాగుంట శ్రీనివాసరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, మిగతా సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ఆడిటర్ బుచ్చిబాబుతో కోఆర్డినేట్ చేసుకోవాలని అరుణ్ రామచంద్రయ్య పిల్లకి అటాచ్ చేసింది. బుచ్చిబాబు అఫీషియల్గా కవితకు ఆడిటర్గా ఉన్న టైం నుంచి ఆయన మొత్తం అందరికీ కోఆర్డినేట్ చేయడం, డబ్బులకు సంబంధించిన పంపకాలకు సంబంధించి కూడా ముందుగా ఆ లాబీలోకి ఎంటర్ కావడానికి 30 కోట్ల రూపాయల ముడుపులు ముట్టజెప్పారన్నది మొదటి అభియోగం. రెండవది ఆ సిండికేట్లో ఎంటర్ అయిపోయిన తర్వాత లిక్కర్ సిండికేట్లో భాగంగా సౌత్ లాబీ ఏదైతే ఈ సౌత్ సిండికేట్ సంబంధించినటువంటి లిక్కర్ సిండికేట్ దానికోసం లైసెన్సులు ఇవ్వడం కోసం L1 లైసెన్సులు ఎన్ని ఇవ్వాలి, దానికి ఇవ్వడానికి ముందుగానే 100 కోట్ల రూపాయల ముడుపులు ఎవరికి పంపించాలి, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు విజయ్ నాయర్ను అటాచ్ చేసి, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున విజయ్ నాయర్ అటాచ్ చేసి దాంతో దినేష్ అరోరా, అమిత్ అరోరాలను ఇద్దరిని కూడా కోఆర్డినేట్ చేసుకోవాలని చెప్పి ఈ 3 వ్యక్తులు విజయ్ నాయర్, అమిత్ అరోరా, దినేష్ అరోరా హైదరాబాద్కు వచ్చినట్టుగా వాళ్ళ యొక్క ఫోన్ కాల్ సిగ్నల్స్ని ఫైండ్ అవుట్ చేశారు. అట్లాగే కోహినూర్ హోటల్లో, ఐటీసీ కోహినూర్ హోటల్లో ఒక మీటింగ్ జరిగింది. దాంట్లోకి డైరెక్ట్గా ఎమ్మెల్సీ కవిత వచ్చి మాట్లాడిన విషయాన్ని కూడా అరుణ్ రామచంద్రయ్య పిల్లై తన స్టేట్మెంట్లో నిర్ధారించారు. సో ఇక్కడ ఐటీసీ కాకతీయలో మీటింగ్ జరిగిన విషయాన్ని నిర్ధారించారు.
విచారించారు. అట్లాగే 30 కోట్ల ముడుపుల్ని ముందుగా అడ్వాన్స్ కింద ఈ సౌత్ లాబీ ఇచ్చినట్టుగా నిర్ధారించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అట్లాగే సిబిఐ. దాని తర్వాతనే ఈ 100 కోట్ల రూపాయలకు సంబంధించిన లాబీని హవాలా రూపంలో ఢిల్లీకి పంపించేందుకు అటు గోవా అట్లాగే పంజాబ్ ఎన్నికలకు ముందుగానే ఈ డబ్బులు పంపించాలి. తర్వాత దానికి ప్రతిఫలంగా ఈ పాలసీ మార్చిన దాంట్లో వీళ్లకు కావాల్సిన సౌత్ లాబీలో ఉన్నటువంటి సిండికేట్కి ఈ లిక్కర్ వ్యాపారంలో కొంత షేర్ ఇస్తామనే విషయాన్ని, అట్లాగే కొన్ని షాప్స్ ఓపెన్ చేసుకోవడం కోసం, అది హోల్సేలర్లు అట్లాగే రిటైల్ షాప్స్కి ఓపెన్ చేసుకునేందుకు దానికి సంబంధించిన డేటాను కూడా వీళ్ళకు కలెక్ట్ చేసి ఎక్కడెక్కడ ఇస్తారు, ఎన్ని లిక్కర్ సిండికేట్లు ఇస్తున్నట్టుగా దాన్ని మొత్తం కూడా ఫైండ్ అవుట్ చేశారు. దానికి సంబంధించి డీడీలు కూడా తీశారు ఒక్కొక్కరి పేర్లపైన. ఈ మాగుంట శ్రీనివాసరెడ్డి పేరు పైన, అట్లాగే శరత్ చంద్రారెడ్డి, మిగతా సంబంధించినటువంటి లిక్కర్ వ్యాపారంలో ఉన్నటువంటి 11 మంది పేర్లపైన ఈ డీడీలు కూడా తీశారు. సో ఇవన్నిటిని కూడా వీటిని ఎస్టాబ్లిష్ చేసేందుకు కేవలం ఓవరాల్గా కాకుండా స్టేట్మెంట్ల రూపంలో కాకుండా ఎమ్మెల్సీ కవిత వాడినటువంటి 8 మొబైల్ ఫోన్లకు సంబంధించినటువంటి డేటాను మొత్తం కూడా ఎన్క్రిప్ట్ చేసి వాటిని మొత్తం కూడా డేటా కలెక్ట్ చేశారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ని, అట్లాగే దానికి సంబంధించిన డేటా వాళ్ళు చేసినటువంటి వాట్సాప్ చాటింగ్స్ని, అట్లాగే డైరెక్ట్గా మధ్యలో అరుణ్ రామచంద్రయ్య పిల్లై, విజయ్ నాయర్ ఉండి అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ మొబైల్ నుంచి ఫేస్ టైం ద్వారా ఫోన్ కాల్ మాట్లాడారు కూడా. ఆ ఫోన్ కాల్ సంబంధించినటువంటి డీటెయిల్స్ను కూడా ఛార్జ్షీట్లో పొందుపరిచారు. సో డాక్యుమెంటేషన్ ఎవిడెన్సెస్ని, అట్లాగే టెక్నికల్గా ఉన్నటువంటి మొబైల్ ఫోన్ సంబంధించినటువంటి సిగ్నల్స్ని, వాళ్ళు ఎక్కడెక్కడ కలిశారనే అంశాలని, దాంతోపాటుగా మొబైల్ ఫోన్లో జరిగినటువంటి సంభాషణల్ని మొత్తం ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసి ఛార్జ్షీట్లు సబ్మిట్ చేశారు. అయితే లాస్ట్ టైం మార్చ్లో కవితను విచారణ చేసినప్పుడే అరెస్టు ఉంటుందన్నటువంటి ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆమెను అరెస్ట్ చేయకపోవడంతో పొలిటికల్ టర్న్ తీసుకుందన్నటువంటి ఒక స్టేట్మెంట్లు కూడా వచ్చాయి. బీజేపీ పార్టీ ఇన్వాల్వ్ అయిందని, లేకపోతే ఈడీ క్వశ్చనింగ్ చేసింది, ఆధారాన్ని సేకరించడంతో వదిలేయడానికి కారణమైందనే విషయంపైన కాంగ్రెస్ కామెంట్ చేసింది. సో ఇట్లా పరస్పరం పొలిటికల్గా సంబంధించి కూడా చాలా స్టేట్మెంట్స్ వచ్చాయి. తెలంగాణలో కూడా ఈ విషయాన్ని గ్రౌండ్లో ఉన్నటువంటి జనం కూడా చర్చించుకునే స్థాయికి వెళ్ళిపోయింది. అది మొత్తం కూడా అంటే నిజంగానే ఈ కేసు ఉందా లేదా, కేసు ఉన్నా కానీ నీరుగార్చారా, ఇట్లాంటి అంశాలు వచ్చాయి. సో దానికి ఈ కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు మరొకసారి కవితను పిలుస్తున్నారు కాబట్టి ఈ కేసులో స్టేట్మెంట్లను మాత్రమే రికార్డ్ చేస్తారా, లేదంటే కవిత పైన ఏమైనా యాక్షన్ ఉండే అవకాశం ఉంటుందా? ఎమ్మెల్సీ కవిత సంబంధించిన కేసులో నెక్స్ట్ స్టెప్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం తీసుకోబోతుంది, ఎలా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి డెవలప్మెంట్ ప్రకారంగా తీసుకుంటే అరుణ్ రామచంద్రయ్య పిల్ల ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఈసారి సిఆర్పిసి 164 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అది ఏదైనా ఒక మెజిస్ట్రేట్ ముందు కానీ, అంటే కోర్టు ఆవరణలో కానీ, లేదంటే ఎవరైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు, ఏదైనా దర్యాప్తు అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేసేటప్పుడు వాళ్ళ సమక్షంలో ప్రభుత్వానికి అటు కోర్టుల్లో పనిచేస్తున్నటువంటి ప్లీడర్స్ కానీ, లేదంటే ఈ రెవెన్యూకి సంబంధించినటువంటి అథారిటీస్ కానీ, లేదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లీగల్ ఎక్స్పర్ట్స్ టీం మధ్యలో కానీ మొత్తానికి థర్డ్ పార్టీని అందుబాటులో ఉంచి రికార్డెడ్గా, అంటే డైరెక్ట్గా ఒక కెమెరా పెట్టి కెమెరా ముందు రికార్డెడ్ ఎవిడెన్స్ కింద ఆయన చెప్పేటువంటి స్టేట్మెంట్లను మొత్తం కూడా రికార్డ్ చేసి పంచ్ విట్నెస్లను కూడా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అరుణ్ రామచంద్రయ్య పిల్లై స్టేట్మెంట్లు చెప్తే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి మొదట్లో అంటే మార్చి 7న అరుణ్ రామచంద్రయ్య పిల్లై అరెస్ట్ అయితే మార్చి 11న ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మార్చి 16న కవితను విచారణకు పిలిచారు. సో అప్పుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే అరుణ్ రామచంద్రయ్య పిల్లై ఒక రకంగా చెప్పాలంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే లాస్ట్ టైం కూడా కవితను ఇన్వెస్టిగేషన్లో భాగంగా పిలిచారు. అప్పుడు పిలిచినప్పుడు కూడా ఆమె ఒకవైపు క్వశ్చన్ చేస్తున్న టైంలోనే అరుణ్ రామచంద్రయ్య పిల్లై తను ఇచ్చిన స్టేట్మెంట్ తనది కాదు, పోలీసులు, ఇన్వెస్టిగేషన్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు అధికారులు తమను బలవంత పెట్టి, తమను భయపెట్టి, భయభ్రాంతులకు గురి చేసి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను వెనక్కి తీసుకుంటున్నాను, ఆ స్టేట్మెంట్లన్నీ కూడా నేను చెప్పినవి కాదు, ఒత్తిడిలో భాగంగా చెప్పిన స్టేట్మెంట్లని ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాంతో ఏ ఇన్వెస్టిగేషన్ అయినా డిఫెన్స్లో పడుతుంది. బహుశా ఆ టైంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు డిఫెన్స్లో పడ్డారనుకోవచ్చు. కానీ ఈసారి మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. అప్పుడు మార్చి 11న ఆయన స్టేట్మెంట్ ఇస్తే 16వ తేదీన కవితను పిలిచారు. నిన్న అరుణ్ రామచంద్రయ్య పిల్లైది 164 సిఆర్పిసి కింద స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈసారి కోర్టుల్లో కానీ, బయట కానీ, లేదంటే పిటిషన్లు వేసి కానీ అరుణ్ రామచంద్రయ్య పిల్లై
కౌంటర్గా పిటిషన్లు వేయడానికి అవకాశం లేకుండా ఈడీ చాలా పకడ్బందీగా స్టేట్మెంట్ రికార్డ్ చేసిందని చెప్పొచ్చు. కానీ అరుణ్ రామచంద్రయ్య పిల్లై తన స్టేట్మెంట్లో ఏం చెప్పాడు, నిజంగానే లాస్ట్ టైం చెప్పినట్టుగా ఎమ్మెల్సీ కవిత రోల్ ఉందని. ఎందుకంటే లాస్ట్ టైం ఆయన చెప్పిన స్టేట్మెంట్లు యాజిటీస్గా తీసుకుంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, అరుణ్ రామచంద్రయ్య పిల్లై ఈ వ్యాపారం మొత్తంలో కూడా అంటే లిక్కర్ సిండికేట్ సౌత్ లాబీకి సంబంధించిన వ్యాపారంలో తాను ముందున్న మాట వాస్తవమే. ఈ వ్యాపారానికి మొత్తం కూడా లాబింగ్ చేసింది నేనే, కోఆర్డినేట్ చేసింది నేనే. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, అట్లాగే ముఖ్యమంత్రి గారు విజయ్ నాయర్తో మాట్లాడింది, మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రితో మాట్లాడింది నేనే, అట్లాగే లిక్కర్ సిండికేట్ సంబంధించి పాలసీ చేంజ్ చేసినటువంటి అధికారులతో మాట్లాడింది నేనే. లాబింగ్లో భాగంగా డబ్బులు ముడుపులు ఎంత ముట్ట చెప్పాలనే విషయం పైన మాట్లాడింది కూడా నేనే, డబ్బులు ఎక్కడికెక్కడికి చేర్చాలనే విషయాన్ని కూడా కోఆర్డినేట్ చేసింది నేనే, మొబైల్ ఫోన్లో మాట్లాడింది కూడా నేనే. కానీ ఈ మొత్తం కార్యక్రమాన్ని, ఈ మొత్తం ఆపరేషన్స్లో నేను కేవలం ఒక కీలుబొమ్మలా మాత్రమే ఉన్నాను, ఒక కోఆర్డినేటర్గా మాత్రమే ఉన్నాను. ఎమ్మెల్సీ కవిత ఆదేశాలకు మేరకు మాత్రమే నేను పనిచేస్తాను, నేను కేవలం కోఆర్డినేటర్ని, నా రోల్ లేదు అంటూ ఆయన ఒక రకంగా అప్రూవర్ కింద మారిపోయారు లాస్ట్ టైం. మరి ఈసారి ఆయన 164 సిఆర్పిసి కింద ఇచ్చిన స్టేట్మెంట్లో ఏముందనేది ఇప్పటికైతే కోర్టులో సబ్మిట్ చేశారు. కానీ ఇప్పటిదాకా ఆ రిపోర్ట్ బయటకు రాలేదు. ఆ రిపోర్ట్ కాపీ బయటకు వస్తే ఆయన ఏం చెప్పారనేది తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ దీన్ని బేస్ చేసుకునే ఇన్వెస్టిగేషన్ ఉంటుందా, ఎందుకంటే ఈ అరుణ్ రామచంద్రయ్య పిల్ల ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ ఉంటుందా. నెంబర్ 2 పార్ట్ కింద ఇప్పుడు ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారి ఉన్నటువంటి ఆయన లంచం తీసుకొని 5 కోట్ల రూపాయలు లంచం తీసుకొని ఆ లిక్కర్ సిండికేట్లో ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తిని తప్పించేందుకు ప్రయత్నం చేసినటువంటి కేసు దర్యాప్తు కూడా నడుస్తుంది. కాబట్టి ఆ దర్యాప్తుకు సంబంధించిన అంశం కూడా ఏమైనా తెరమీకి వస్తుందని చూడాలి. కానీ మొత్తానికైతే లిక్కర్ సిండికేట్ కేసు మొత్తం కూడా నీరు గారిపోయింది. నిజంగానే దానిలో పిలిచే అవకాశం లేదు, కవితకు రిలాక్సేషన్ దొరికింది అన్నటువంటి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో మరోసారి ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేయడం, ఆమెను రేపే వచ్చి విచారణ ముందు హాజరు కావాలని చెప్పి 24 గంటల ముందే నోటీసులు జారీ చేయడానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి కవిత ఇప్పటిదాకా దీనిపైన రెస్పాండ్ కాలేదు. మరికొద్దిసేపట్లో ప్రెస్ మీట్ పెడతా ఉంటారు కాబట్టి ఇప్పటిదాకా మాట్లాడారు, కానీ దానిపైన కాకుండా మిగతా అంశాల మీద మాట్లాడారు. సో ఈ నోటీసులకు ఆమె స్పందిస్తే, ఎందుకంటే లాస్ట్ టైం సుప్రీంకోర్టులో కూడా ఆమె ఒక పిటిషన్ వేసింది, నేను మహిళను కాబట్టి ఖచ్చితంగా నన్ను ఇంట్లోనే విచారించాలి, నేను రావడానికి సిద్ధంగా లేనని చెప్పింది. లాస్ట్ టైం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారుల ముందుకు వెళ్ళేందుకు కూడా దాదాపు 5-6 గంటల సేపు ఆమె మార్నింగ్ అవర్స్లో వెళ్ళలేదు. దాదాపు వాళ్ళ యొక్క లీగల్ ఎక్స్పర్ట్స్ను పంపించి, కేవలం న్యాయవాదులను పంపించి న్యాయవాదుల ద్వారానే సమాచారాన్ని తీసుకోవాలని, డాక్యుమెంట్స్ ఏమైనా అవసరం ఉంటే తీసుకోవడం చెప్పారు. లేదంటే నేరుగా వచ్చి తనను ఇంటి దగ్గర హైదరాబాద్లో ఉన్నటువంటి తన నివాసంలో కానీ, లేదంటే అక్కడ తుగ్లక్ రోడ్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసం, తన తండ్రి నివాసంలో కానీ విచారించాలని ఆమె కోరింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందుకు అఫీషియల్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్లేందుకు సంసిద్ధంగా లేను అనే విషయాన్ని ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. సో ఫైనల్గా రేపటి విచారణకు కవిత హాజరు అవుతుందా లేదనేది కవిత చెప్పాల్సి ఉంటుంది. లాస్ట్ టైం అయితే ప్రతిసారి కూడా ఆమె ట్వీట్లో సమాధానం చెప్పడం కావచ్చు, లేదంటే ఆమె పిఆర్ఓ ద్వారా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు పాస్ చేశారు. దాదాపు గంటలు గడుస్తున్నాయి, ఇప్పటివరకైతే కవిత నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. సో రేపు ఆమె విచారణకు హాజరవుతారా లేదా అనేది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఓవర్ టు యూ. Yes, thank you, Sampath.